యూజువల్‌గా సార్ ఈ వెరికోస్ వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఏదో కాస్ట్‌లీ ఉంటుంది. అనవసరం ఎందుకు అది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు గదా! అని చాలామంది నెగ్లెక్ట్ జేస్తూ ఉంటారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఎవరిలో ఒస్తాయి? యాక్చువల్లీ వారికోస్ వెయిన్స్‌కి చాలామంది చేసే సర్జరీ మీరు ఇనుండొచ్చు. లేజర్ సర్జరీస్. హ్మ్. బట్ మా సెంటర్‌లో చేసే హైయెస్ట్ సర్జరీ ఏంటి అంటే గ్లూ మెథడ్. అంటే ఏంటి సార్? ఎందుకంటే గ్లూ అంటే ఏదంటే ఒక వీనాసీల్ అని ఒక కంపెనీ ఉంటది. లేకపోతే గ్లూ అనేది ఏందంటే యూజువల్‌గా వారికోస్ వెయిన్స్ సర్జరీ ఇలా చేస్తాము. ఓపెన్ సర్జరీ అయినా చేయొచ్చు, లేజర్ అయినా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పే గ్లూ చేయొచ్చు. ఓకే. సో, ఈ ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాం రక్తనాళాన్ని మొత్తాన్ని కట్ చేసి పీకేస్తాం. అంటే బయటికి తీసేస్తాం. హుహు. దీన్నే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం. అదే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చినది ఏది అంటే లేజర్ సర్జరీ. ఈ హ్మ్. లేజర్ సర్జరీలో ఏం చేస్తాం రక్తనాళం లోపల ఉంటుంది. కానీ దాన్ని పర్మనెంట్‌గా కాల్చేస్తాం. ఓకే. బట్ ఇట్లా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అందరికి ఉంటాయని కాదు. హ్మ్. ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ దీనికి అనస్థీషియా ఇవ్వాలి. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఖచ్చితంగా సాక్స్ ఏసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ సాక్స్ ఏసుకోవాలి. అండ్ కాలు బిలో నీ అంటాం గదా! అంటే మోకాలు కింద ఆ సర్జరీ చేయడం వల్ల దాని పక్కన ఉండే నర్వ్ ఏదైతే ఉందో, ఆ నర్వ్ కొంచెం వరకు డ్యామేజ్ అయ్యి పారస్థీషియా అంటాం. అంటే కాళ్ళలో తిమ్మిర్లెక్కడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలుంటాయి. అండ్ అంతేకాకుండా ఎంతో అంత లేజర్ చేయడం వల్ల కొంచెం మంటలైతే 100% ఉంటాయి. ఓహ్! ఇది ఎంత పెయిన్‌లెస్ సర్జరీ అని చెప్పినా గానీ ఎంతో పాటి ఒక 10%, 20% అయినా మంటలనేవి ఉంటాయి. ఆ మంటలు ఒక వారం, 10 రోజులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నట్టు. బట్ నేను చెప్పే ఈ గ్లూ మెథడ్ ఏదైతే ఉందో హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ రేంజ్ అంటే హాస్పిటల్‌లో ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ బయట ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంట్ చేస్తోంది. చేసే హాస్పిటల్స్‌లో, ఆ! ప్రెజెంట్ చేసే హైదరాబాద్‌లో ప్రతి హాస్పిటల్‌లో చేసేది లేజర్ ఆర్ స్ట్రిప్పింగ్ అండ్ ఓకే. లైగేషన్. హ్మ్. బట్ గ్లూ చాలా తక్కువ సెంటర్స్‌లో చేస్తున్నాం. అందులో మనది ఒక మేజర్ సెంటర్.